నేటి వసతి కింద యాసంగి వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నార్లు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే ఈ కాలంలో తెగుళ్ల బెడత అధికంగా ఉంటుంది. నాణ్యమైన దిగుబడులను పొందాలంటే వరికి ఆశించే శిలీంధ్రపు నాశిని తెగుళ్లను విత్తన శుద్ధి ద్వారా తొలి దశలోనే అరికట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో యాసంగి వరి సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే విత్తన సేకరణ చేసుకున్న రైతులు నారుమడులు పోస్తున్నారు. అయితే ప్రతి ఏటా శిలీంధ్రపు నాశిని తెగుళ్లు వరి పంటకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు రైతులు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. తొలి దశలోనే అతి తక్కువ ఖర్చుతో విత్తన శుద్ధి ద్వారా వీటిని అరికట్టవచ్చు. మరి యాసంగి వరి సాగు చేసే రైతులు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మనకు యాసంగిలో కనుక మన తెలంగాణలో చూసినట్లయితే దాదాపుగా 60 నుంచి 70% వరకు కూడా మనకు యొక్క వరికి పోయే అవకాశం ఉన్నది. కాబట్టి వరి పంటలో చీడపీడలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కనుక చూసినట్లయితే మనం ప్రధానంగా విత్తనాన్ని సరి అయిన విత్తనాన్ని ఎంచుకోవాలి. రైతులందరూ కూడా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను తీసుకోవాలి. అదేవిధంగా దొడ్డు రకాలను అయితే దాదాపుగా 120 నుంచి 125 రోజులలో కంప్లీట్ అయ్యే విత్తనాలను, మధ్యస్థ రకాలను కనుక తీసుకోవాలి. అదేవిధంగా సన్న రకాలను కనుక వేసినట్లయితే మనకు తెలంగాణ సోనా కానీ, KNM 1638 కానీ, అదేవిధంగా చాలా రకాల కొత్త రకాలు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి రకాలలో కూడా సన్న రకాలలో కూడా మధ్యస్థ కాలిక రకాలను కనుక తీసుకొని అధిక దిగుబడులను ఇచ్చే రకాలను కనుక తీసుకున్నట్లయితే ఆ తీసుకున్న రకాలను మనము కొద్దిగా విత్తన శుద్ధిగా దాదాపుగా చేసుకున్నట్లయితే ఇంకా ఎలాంటి చీడపీడలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉన్నది. కనుక ఎకరానికి కనుక ఈ యొక్క సన్న రకాలను చూసినట్లయితే 20 కిలోల విత్తనాన్ని కానీ, దొడ్డు రకాలైతే 25 కిలోల విత్తనాన్ని కానీ తీసుకొని ఆ విత్తనాన్ని తీసుకున్న తర్వాత మంచిగా ఆరబోసుకొని దానిలో కూడా మనం విత్తన శుద్ధిగా మనకి ఎక్కడైతే జీవ శిలీంద్ర నాశనమైనటువంటి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కానీ, లేదంటే కిలో విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని తీసుకొని కనుక నీడలో ఆరబెట్టుకున్నట్లయితే ఆ తర్వాత కనుక మనకు మండగట్టుకొని కనుక చల్లుకున్నట్లయితే విత్తనం దశలో, నర్సరీ దశలో ఎలాంటి చీడపీడలు రాకుండా మనము నారుమడిలో తెగుళ్ళు రాకుండా కాపాడుకునే అవకాశం ఉన్నది. ఏమన్నా కనుక తెగుళ్ళను కనుక చూసినట్లయితే చిన్న చిన్న తెగుళ్ళు కనుక గమనించినట్లయితే ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని 5 గ్రాముల లీటర్ నీటికి కనుక కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల వచ్చే ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను స్ప్రేగా వాడుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధిగా కూడా వాడుకోవచ్చు. లేదంటే ట్రైకోడర్మా విరిడి అయితే ఒకవేళ విత్తన శుద్ధిగా 10 గ్రాముల కిలో విత్తనంగా కలుపుకొని విత్తుకున్నట్లయితే కొంతవరకు ఎలాంటి తెగుళ్ళను రాకుండా కాపాడుకోవచ్చు. ఈ యొక్క ట్రైకోడర్మా విరిడినే మనము వృద్ధి చెందించడానికి ఒక 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడలు కనుక కలుపుకొని ఎకరానికి 2 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా విరిడి తీసుకొని కనుక ఎక్కడన్నా షెడ్లో కానీ నీడలో కానీ ఆరబోసుకొని కలుపుకొని నీట్గా దాని మీద కొద్దిగా బెల్లం ద్రావణాన్ని కనుక చల్లుకొని తర్వాత తట్టు బస్తాలను కనుక కప్పుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు కొద్దిగా బూజులాగా వచ్చి ఆ యొక్క శిలీంధ్రం వృద్ధి చెందినట్లు కనపడుతుంది. ఈ వృద్ధి చెందిన శిలీంధ్రాన్ని మనము ఒక ఎకరానికి కనుక చల్లుకున్నట్లయితే ఎలాంటి తెగుళ్ళను కూడా మనం నారుమడిలో కానీ లేదంటే నాటు వేసిన తర్వాత కానీ తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా తర్వాత మనకు రసాయన మందులకు కనుక చూసినట్లయితే ఈ యొక్క సాఫ్ కానీ, స్ప్రింట్ కానీ ఒక 2 గ్రాములు కిలో విత్తనానికి లేదంటే లీటర్ల నీటికి కనుక కలుపుకొని దాంట్లో కిలో విత్తనాన్ని కనుక కలుపుకున్నట్లయితే విత్తనం ద్వారా ఎలాంటి శిలీంధ్రాలు కూడా రాకుండా, అంటే ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనం రాకముందే కనుక ఇలాంటి విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మనకు తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అదేవిధంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన యొక్క యాసంగి పంటలో కనుక చూసినట్లయితే ప్రధానమైన సమస్యగా మనకి యొక్క అగ్గి తెగులు కానీ లేదంటే ఈ యొక్క పాంపొడ తెగులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ తెగుళ్ళను ముందు జాగ్రత్తగా గమనించినట్లయితే అగ్గి తెగులు నివారణకు మనకు యొక్క నాటివో అనే మందు, అంటే టెబుకోనజోల్
మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే మందు కలిసిన ద్రావణాన్ని 100 గ్రాములను ఒక ఎకరానికి గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. లేదంటే మనకు మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క గెలీలియో సెన్సా అనే మందును కూడా 400 గ్రాములు కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా పాము పొడ తెగులను కనుక గమనించినట్లయితే రైతు సోదరులందరూ కూడా మొదటి దశలోనే గుర్తించి దానికి ఈ యొక్క హెగ్జాకోనజోల్ అనే మందును కానీ లేదంటే వాల్డామైసిన్ అనే మందును కానీ 2 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క పాము పొడ తెగుల నుంచి కూడా సమర్థవంతంగా నివారణ చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు మాత్రము ఈ యొక్క శిలీంద్రనాశినులకు కూడా మనం ప్లాంటామైసిన్ కానీ లేదంటే వాలిడామైసిన్ కానీ ఇట్లాంటివి కొంతవరకు ఈ యొక్క యాంటీబయాటిక్ మందులను కూడా కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు.